ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే పోకో నుంచి వచ్చేసి మనకి పోకో M4 Pro 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్ లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 16,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అన్న కోసం కూడా ఈ వీడియో నేను మీకు ఇన్ డెప్త్ గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఈ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ పంచ్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగిల్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. దాని సైడ్ మనకి పోకో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఫోన్ చూసుకున్నట్లయితే కొత్త డిజైన్ అయితే వస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కాబట్టి డిజైన్ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూస్ చేశారు డిస్ప్లే ప్రొటెక్టివ్ గా. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బిల్ క్వాలిటీ అనేది కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో సాలిడ్ బిల్డ్ అయితే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి బిల్ క్వాలిటీలోనైతే మనకి పోకో కంపెనీ వాళ్ళు అయితే ఈ ఫోన్ లో కాంప్రమైజ్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 195 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మరి అంత వెయిట్ అయితే ఉండదు. కాబట్టి మనం చేతిలో ఎక్కువసేపు పట్టుకోవడానికి అయితే వీలు ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ లో మనకి ఎటువంటి ఫ్లాష్ ప్రూఫ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇంతకుముందు చూసుకున్నట్లయితే పోకో వాళ్ళు వచ్చేసి మనకి 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో కూడా ఫ్లాష్ ప్రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ ఫోన్ కి ఎందుకు ప్రొవైడ్ చేయలేదో వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. ఇది కొద్దిగా డిసప్పాయింటింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD ప్యానల్ అయితే యూస్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. విత్ మనకి 240 Hz మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది. కాబట్టి మనకి డిస్ప్లే యొక్క స్మూత్నెస్ అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డిస్ప్లే అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి 450 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ MIUI 12.5 అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మిలిటెక్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మిలిటెక్ డైమెన్సిటీ 810 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకి ఏవి గేమ్స్ కి అలాగే జనరల్ యూసేజ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రాసెసర్ అనేది ప్రో కింద చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసి ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 4GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. ప్లస్ మనకి 64GB రోమ్ అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు అయితే చేసుకోవచ్చు. VFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. అదే విధంగా మనకి డిజిటల్ గా ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు కదా, ఈ టెక్నాలజీని కూడా ఇందులో యూజ్ చేశారు. ఇందులో మనకి 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా మనకి ర్యామ్ అనేది 6GB అయితే ఉంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 33 వాట్స్ అయితే ఇస్తున్నారు. దీన్ని బట్టి వచ్చేసి మనకి కేవలం 59 minutes లోనే ఈ ఫోన్ అనేది మనకి 100% ఛార్జింగ్ అయిపోతుందని పోకో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేశారు. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేట్స్ అయితే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈసారి మనకి మెయిన్ కెమెరాస్ అనేవి కొద్దిగా డిసప్పాయింటింగ్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ఈసారి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే యూస్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ అనేది ప్రైమరీ సెన్సార్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి 1.8 అయితే వస్తుంది. ఇదే సెన్సార్ అంటే మనకి రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేసిన Redmi 10 Prime ముందు చూసారా, అందులో యూస్ చేసిన మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సేమ్ అదే కెమెరా అయితే ఈ పోకో M4 Pro 5G ఫోన్ లో కూడా యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి 2.2 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K క్యాపబిలిటీ అయితే ఇవ్వలేదు. రేర్ కెమెరాలో వచ్చేసి మనకి 1080pలో 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి రేర్ కెమెరాస్ అనేవి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. సెల్ఫీ కెమెరా అనేది దీని అపర్చర్ వచ్చేసి 2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా అనేది ప్రో కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 16 మెగాపిక్సెల్ యూస్ చేశారు కాబట్టి. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది. అది కూడా మనకి డ్యూయల్ సిమ్ మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే 3 సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అట్ ఏ టైం మనం 2 సిమ్స్ ప్లస్ 1 SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి స్టోరేజ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంకా అలాగే ఈ ఫోన్ లో చూసుకున్నట్లయితే మనకి X యాక్సిస్ లీనియర్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఇదేంటంటే మనకి మొత్తం మనకి 3D వైబ్రేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని బట్టి వచ్చేసి మనకి ఏమైనా మెసేజెస్ వచ్చినా లేకపోతే ఏమైనా మనం వైబ్రేషన్ మోడ్ లో పెట్టినా మనకి వైబ్రేషన్ అనేది క్లియర్ కట్ గా అయితే వినబడుతుంది. ఈ మోటార్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. మనకి సౌండ్ యొక్క అవుట్పుట్ అనేది ఈ పోకో M4 Pro లో అయితే మంచి అవుట్పుట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రో కింద చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ID కూడా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే పోకో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడీలో యాక్యురసీని పెంచామని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఫాస్ట్ ని కూడా పెంచామని చెప్తున్నారు. ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్, బ్లూ కలర్, వైట్, ఎల్లో కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి చైనా ఇంకా అలాగే యూరోప్ లో లాంచ్ చేశారు కాబట్టి ఆ 2 కంట్రీస్ లో మాత్రమే ఈ ఫోన్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ కంట్రీస్ నుంచి ఫోన్ మేము ఇండియాలో కొనాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి మనకి ఈ ఫోన్ అనేది ఈ స్టోర్ అంటే మనకి అలీ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఈ వెబ్సైట్ లోనైతే అవైలబిలిటీలోకి అయితే తెచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు కూడా మనం కొనుక్కోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అనేది ఇండియన్ కరెన్సీలోనైతే చూపిస్తుంది ప్రైస్ అనేది నియర్లీ 16,000 బేస్ మోడల్ అనేది. ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ చూపించినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే మెన్షన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి వచ్చేసి మీరు క్లిక్ చేసుకొని మీరు ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు. వీళ్ళు ఎవరైనా కొనాలనుకున్నట్లయితే కొనండి ఫ్రెండ్స్, ఏమీ అవదు, మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ లో మాక్సిమం మనకి ప్రోసే ఉన్నాయి, కాన్స్ కంట. మనకి మెయిన్ కాన్ ఏంటంటే బిల్ క్వాలిటీ అనేది మనకి సాలిడ్ గా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళు మనకి 10,000 పెట్టలేదు, ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది 16,000 పెట్టారు. కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బిల్ క్వాలిటీ ఖచ్చితంగా సాలిడ్ గా ఇవ్వాలి. ప్రతి కంపెనీ మనకి ఇవ్వాలని అనుకుంటాము, కాకపోతే వీళ్ళు ఇవ్వలేదు. ఇదే చాలా డిసప్పాయింటింగ్ ఉంది. కాన్ ఏంటంటే మనకి రేర్ సైడ్ కెమెరా అనేది ఇంకొక 2 MP డెప్త్ సెన్సర్ అయినా లేకపోతే మ్యాక్రో సెన్సర్ అయినా ఇచ్చుంటే బెటర్ గా ఉండేది. ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చుంటే బెటర్ గా అయితే ఉండేది ఫ్రెండ్స్. ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. మిగతా అన్ని చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఈ ఫోన్ అనేది మనము ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెయిట్ చేస్తాం అనుకునే వాళ్ళైతే వెయిట్ చేయండి. మాక్సిమం మనకి ఈ ఫోన్ ప్రైస్ అనేది ఇండియాకి వచ్చినట్లయితే మనకి తగ్గిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ అక్కడ మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది వీళ్ళైతే తగ్గిస్తారు. నియర్లీ మనకి ఒక పేస్ ప్రైస్ అనేది మనకి 14,000 లోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.